హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే. ఈ వీడియో ఎప్పుడైతే పెడుతున్నానో అది ఆ రోజు సండే. అండ్ సండే ఇలా మేము కొంచెం బయటికి వెళ్ళి అలా సరదాగా బయటకు వెళ్దాం వైజాగ్ అని చెప్పేసి అని అనుకున్నాం. సో బోట్ రైడ్కి వెళ్ళాము. అది స్పీడ్ బోట్ అనమాట. 250 రూపీస్. వీళ్ళైతే హాఫ్ అన్ అవర్ టైం ఉందని చెప్పేసి అని ఇలా ఆడుకుంటున్నారు. నేను కూడా అక్కడ ఉన్నాను, కానీ అలా కొద్ది బయటకు వచ్చి మొత్తం బీచ్ అంతా వీడియో తీద్దామని చెప్పేసి అని వచ్చాను బయటికి. అండ్ ఇది వచ్చేసి రుషికొండ బీచ్. సో వైజాగ్ బీచ్ అనేది మీకు తెలిసిందే కదా, చాలా చాలా బాగుంటుంది. దగ్గరే ఉంటాను కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళాను. అండ్ ఫైనల్గా మా బోటింగ్ టైం వచ్చేసింది మేము వెళ్ళడానికి. సో మేమంతా రెడీ అయిపోయాము. సండే స్పెషల్ అనమాట ఇది. బికాస్ ఆ రోజు నాకు డ్యూటీ లేదంతే. సో వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఎక్కువగా పిల్లలు తీసుకొని బయటకు వెళ్ళడం నాకంటే చాలా ఇష్టం. అలా వెళ్ళాం. సో బోట్ రైడ్ కూడా స్టార్ట్ అయిపోయింది అండి. చాలా ఫాస్ట్గా తీస్తున్నారు. చాలా అంటే చాలా ఫాస్ట్గా. అసలు నాకు బోట్ రైడ్స్ అంటే చాలా ఇష్టం. అందులో రైడ్స్ అంటే ఏవైనా సరే ఇష్టమే. ఫైనల్గా చాలా మ్యాక్సిమం ఒక 5 km ఉంటుంది. 5 km లోపలికి వెళ్ళాము. చాలా ఫాస్ట్గా తీయమని చెప్పేసాను బండి. ఫైనల్లీ ఐ లవ్ ఇట్. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నేను వీడియో తీద్దామంటే అసలు ఏంటి వీడియో అని చెప్పేసి అని అనకండే, అసలు అక్కడ వీడియో తీసే అవకాశం కూడా లేదు. అండ్ ఫైనల్గా అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. బయటకు వచ్చి ఇలా పిక్స్ తీసుకున్నాం. గైస్ ఎలా ఉంది? అండ్ ఆ తర్వాత పారా రైడ్ అది ఎక్కాను. సో నేను వేరే దగ్గరికి వెళ్ళాను, సారీలోనే ఉన్నాను. సారీలోని పారా రైడ్ ఎక్కినాయి. అసలు యాక్చువల్గా నేను వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకుంటాను. సో సారీస్ కూడా బెస్ట్ అనుకో. అలా చూడండి. నాకు అసలు ఇలాంటి రైడ్స్ అంటే అసలు భయం అనేది ఉండదు. సో ఇదైతే 3 మినిట్ మాత్రమే. ఎందుకురా ఈ 3 మినిట్ అని అనిపించేది. ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అని. నాకు రైడ్స్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ నాకైతే అసలు భయమే లేదు. కనీసం ఇంకా కొంచెం లోపల తీసుకెళ్తే బాగున్ను, ఇంకా ఎంజాయ్ చేస్తే బాగున్ను అని చెప్పేసి అని అనిపించింది. అండ్ నేను ఇలాంటి విషయాల్లో చాలా డేరింగ్ ఉంటాను. చాలా రైడ్స్ కూడా ఎక్కాను. సో గైస్ చూడండి అది ఎంతవరకు వెళ్తుంది అనేది. బయటుండి వీళ్ళేమో చిన్న ఫోన్తో అలా షూట్ చేశారు. అసలు నేను మంచి ఫోన్ అనేది వాళ్ళకి ఇవ్వలేదు. సో దానివల్ల అలా రైడ్ అనేది కొంచెం లైట్గా కనిపించింది. ఫైనలీ నాకు ఒక ఎయిమ్ ఉంది, ఇలాంటివన్నీ కూడా రైడ్స్ అన్నీ ఎక్కాలి, చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే మన లైఫ్లో కొన్ని మెమొరబుల్ అబ్బా, వాళ్ళే వీళ్ళే ఎక్కితే చూడడం కదా, మనం కూడా ఎక్కి ఎంజాయ్ చేయాలి. కొంతమంది భయపడతారు. సో భయపడినంత అయితే మాత్రం ఏం లేదు అసలు. దానివల్ల పడిపోతామని చెప్పేసి అనే ఆలోచన కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే డ్రైవ్ చేసేది మనం కాదు, బ్యాక్ సైడ్ నుంచి ఇంకొకరు ఉంటారు, డ్రైవ్ చేస్తారు. సో ఐ లవ్ ఇట్. అండ్ ఇదంతా అయితే రుషికొండ బీచ్ అదనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 2500. ఇష్టం కాబట్టి ఎక్కాను. సో అమౌంట్ అయితే మాత్రం చాలా ఎక్కువ. దానివల్ల ఎవరు ఎక్కలేరు. ఎందుకంటే గాల్లో తిరిగేది కదా, నేల మీద తిరిగేది కాదు కదా, అందుకోసం అని చెప్పేసి అని 2500 ఎక్కాను. ఫైనల్లీ అయిపోయింది. అదే దానికోసం మాత్రమే 2500 అయింది. ఇట్స్ ఓకే. నేనైతే మాత్రం దానికోసం సఫర్ అవ్వలేదు. ఎందుకంటే ఇష్టమైనది ఏదైనా చేసేటప్పుడు అమౌంట్ గురించి ఆలోచించాం కదా. సో అదనమాట జరిగింది. ఫైనల్గా నా ఎయిమ్ అనేది అలా తిరగాలని చెప్పేసని తిరిగేసాను. కాకపోతే చూడండి అక్కడ సూర్యుడిని అందుకుంటే బాగున్నావు. అక్కడికి వెళ్తే నేను దెబ్బకి మెస్ అయిపోయి కింద పడిపోను. ఎలా అలా అయిపోతానో తెలీదు. ఓకే గైస్, మీరు ఎప్పుడైనా ఎక్కారా? ఎక్కినట్టయితే కింద కామెంట్ చేయండి. అండ్ మేము కూడా ఎక్కామని చెప్పండి. ఓకేనా? నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఫైనల్లీ నాకు ఎక్కువ నచ్చే ప్లేస్ అంటే చూసారా, ఈ ప్లేస్ చాలా చాలా కొద్దిసేపు ఉంచారు. ఆ ప్లేస్కి నాకు చాలా నచ్చింది. పైకి ఎక్కి వీడియో తీయడానికి అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో అందువల్ల నేను ఫోన్ అనేది పైకి అనేది పట్టుకోలేదు. లేకపోతే నేను జూమ్లో చేసి మొత్తం అంతా తీసి చూపించేదాన్ని. నాకు తెలియక ఎలా ఉంటుందని చెప్పేసి అని ఫోన్ పెట్టుకెళ్ళలేదు. పడేస్తానేమో, బీచ్లో పడిపోద్దేమో అని చెప్పేసి అని భయం. ఇంకా ఓకే, ల్యాండ్ అయిపోయినాం. అది సండే అనేది ఈ విధంగా జరిగింది. సో అస్సలు భయం లేదు. భయం లేకుండా జాగ్రత్తగా ఒకదాన్ని వెళ్ళొచ్చాను. కానీ నేనైతే ట్రై చేయలేదులే. ఫైనలీ ఐఎమ్ హ్యాపీ. మనం ఏం చీర కట్టుకుంటే చాలా పద్ధతిగా కట్టుకుంటాం. అండ్ ఫైనల్లీ మా పిక్స్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవి 12th మంత్ వరకు ఉంటుంది. పారా రైడ్స్ కూడా
బోటింగ్ అయితే ఎప్పుడైనా సరే ఉంటుంది. సో ఎక్కాలనుకుంటే ఈ 12th మంత్లోనే తప్ప ఇంకా ఎప్పుడు కూడా ఉండవు రుషికొండ బీచ్లోనే వైజాగ్. ఓకేనా గైస్? ఓకే గైస్, అందరికీ కూడా లవ్ యూ. అండ్ నచ్చితే లైక్ చేయండి. ఓకే ఓకే, సబ్స్క్రైబ్ గైస్. ఓకే.